చుట్టూ శత్రువులు ఉన్నా వెన్నుచూపని ధీరత్వం ఇజ్రాయెల్ సొంతం. అంతేకాదు, ప్రత్యర్థుల్ని ఏకిపారేస్తూ తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెబుతోంది. దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి శత్రువులపై పోరాటం చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపట్టింది. హిజ్బుల్లా నుంచి హమాజ్ వరకు అనేక మంది సూత్రధారుల్ని హతమార్చి శత్రువులకు హెచ్చరికలు పంపింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఎవరెవరిని అంతం చేసింది, దీనికోసం ఇజ్రాయెల్ అసలు ఏం చేసింది, శత్రువులపై ఎలా పోరాడింది అనేది ఇప్పుడు చూద్దాం. శత్రువులతో నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్న గతేడాది అక్టోబర్ 6 వరకు ఇజ్రాయెల్ కొంత ప్రశాంతంగానే ఉంది. అయితే అనూహ్యంగా హమాజ్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన ఇజ్రాయెల్ హమాజ్ అంతమే లక్ష్యంగా సైనిక చర్య చేపడుతున్నట్లు ఆనాడే ప్రకటించింది. ఈ మేరకు పాలస్తీనాలోని హమాజ్ స్థావరాలపై వరుసగా దాడులు చేస్తూ వస్తోంది. హమాజ్ ను పూర్తిగా తుడిచిపెట్టాలన్న లక్ష్యంతో ఏడాదిగా ముందుకు సాగింది. హమాజ్ ను నడిపిస్తున్న ముఖ్య కమాండర్లను అంతం చేస్తూ తమ బందీలను విడిపించుకుంది. సొరంగాల్లో దాక్కున్న ముఖ్య కమాండర్లందరినీ వెతికి వేటాడి మరీ అంతం చేసింది. తాజాగా హమాజ్ చీఫ్ యహ్యా సిన్వార్ హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్ దాదాపు శత్రుశేషం లేకుండా చేసుకుంది. వాస్తవానికి గత ఏడాది కాలంగా సిన్వార్ బయట ఎప్పుడూ కనిపించలేదు. అయినా సరే డ్రోన్లు, ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు, ఇన్ఫార్మర్లు, ఇజ్రాయెల్ బలగాలు ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. సిన్వార్ గత ఏడాది మొత్తం అండర్ గ్రౌండ్ లోనే గడిపాడు. తన బాడీ గార్డులతో రహస్యంగా జీవించారు. కానీ చివరికి ఇజ్రాయెల్ బలగాల దాడిలో బలయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఇజ్రాయెల్ కి పక్కలో బల్లెంలా మారిన సిన్వార్ ఇజ్రాయెల్ ట్రైనీ సైన్యం దాడిలో బలవ్వడం ఇజ్రాయెల్ పవర్ కి పరాకాష్ఠగా చెప్పొచ్చు. సిన్వార్ కి ముందు ఇజ్రాయెల్ ఎంతో మంది ఉగ్రవాదుల్ని ఏరివేసింది. ఉగ్రవాదంపై ఇజ్రాయెల్ పోరాడుతూనే ఉంది. తాజాగా హమాజ్ రాజకీయ చీఫ్ యహ్యా సిన్వార్ ని అంతం చేయడం ఇజ్రాయెల్ దళాల అతిపెద్ద విజయమని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ హన్యా మరణం తర్వాత హమాజ్ చీఫ్ గా అతను బాధ్యతలు చేపట్టారు. సిన్వార్ ని ఇజ్రాయెల్ గతంలో 3 సార్లు అరెస్ట్ చేసింది. 2011లో ఇజ్రాయెల్ సైనికుడికి బదులుగా సిన్వార్ ను విడుదల చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో సిన్వార్ పేరుని అమెరికా సైతం చేర్చింది. ఇక గాజాపై యుద్ధం ప్రారంభించిన సమయంలోనే హమాజ్ అగ్రనేతలందరినీ హతమారుస్తామని ప్రకటించిన ఇజ్రాయెల్ ఇప్పుడు అన్నంత పని చేసింది. హమాజ్ రాజకీయ వ్యవహారాల అధిపతి ఇస్మాయిల్ హనియాను ఇటీవల టెహ్రాన్ లో మట్టుబెట్టింది. మరో నేత అహ్మద్ డెయిఫ్ను హతమార్చింది. గత ఏడాది కాలంగా గాజాపై దాడులు చేస్తూ హమాజ్ కీలక కమాండర్లందరినీ చంపేసింది. ఇటీవల బీరూట్ లో హజ్బుల్లా కార్యాలయంపై వైమానిక దాడులు చేసి ఆ సంస్థ అధినేత నజ్రల్లాను హతమార్చింది. తాజాగా హమాజ్ చీఫ్ సిన్వార్ ను అంతం చేసి శత్రుశేషం దాదాపు పూర్తయినట్లే అని ప్రకటించింది. ఇజ్రాయెల్ బలానికి బలైన ఉగ్రవాదుల లిస్టు చాలానే ఉంది. ఇజ్రాయెల్ హనియే జూలై 31న హతమయ్యాడు. 2017 నుంచి హమాజ్ నాయకుడిగా అతను వ్యవహరించాడు. ఇక జూలై 13న గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో ఫహమాజ్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డిఏఐఎఫ్ మరణించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. అతని మరణాన్ని హమాజ్ మాత్రం ఇప్పటికీ ధృవీకరించలేదు. డిఏఐఎఫ్ 7 సార్లు ఇజ్రాయెల్ దాడుల్లో నుంచి బయటపడ్డాడు. అక్టోబర్ 7న జరిగిన దాడిలో అతడే కీలక సూత్రధారిగా నమ్ముతారు. అలాగే డిప్యూటీ హమాజ్ మిలిటరీ కమాండర్ మార్వాన్ ఇసా మార్చిలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరణించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో డీఫ్, సిన్వార్లతో పాటు అగ్రస్థానంలో ఉన్నారు. బీరుట్ లోని దక్షిణ శివారు ప్రాంతాలైన దహియేహ్ పై ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో హమాజ్ చీఫ్ సలేల్ అల్ అరౌరీని హతమార్చింది. హమాజ్ సైనిక విభాగం కసాం బ్రిగేడ్ల వ్యవస్థాపకుడిగా కూడా అరూరి బాధ్యతలు చేపట్టారు. జరిగిన వైమానిక దాడిలో ఇజ్రాయెలీ హుజ్బుల్లా నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లాను హతమార్చింది. ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేస్తున్న సమయంలో అతని మృతి హజ్బుల్లాకు తీరని దెబ్బగా మిగిల్చింది. నజ్రల్లాను హతమార్చిన వైమానిక దాడిలో హిజ్బుల్లా అగ్ర కమాండర్లలో ఒకరైన అలీ కరాకీ కూడా మృతి చెందారు. అండర్ గ్రౌండ్ బంకర్ పై జరిగిన దాడిలో 20 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. నజ్రల్లా వారసుడు అయిన హషేం సఫీద్దీన్ హతమయ్యాడని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ గతంలోనే వెల్లడించారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా నాయకుడి 2 వారసుల్ని చంపేశామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. సీనియర్ హిజ్బుల్లా భద్రతా అధికారి కౌక్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మృతి చెందాడు. సెప్టెంబర్ 24న జరిగిన వైమానిక దాడిలో హిజ్బుల్లా రాకెట్ విభాగంలో కమాండర్, ప్రముఖ వ్యక్తి కుబైసీ మరణించినట్లు 2 భద్రతా వర్గాలు వెల్లడించాయి. హిజ్బుల్లా ఆపరేషన్స్ కమాండర్
ఇబ్రహీం అఖిల్ సైతం ఇజ్రాయెల్ దాడిలో హతమయ్యాడు. టాప్ కమాండర్ అహ్మద్ వహ్బీ, ఇబ్రహీం అఖిల్ తో సహా అనేక మంది అగ్ర కమాండర్లను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ వారిని అంతం చేసింది. అలాగే లెబనాన్ రాజధాని దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హిజ్బుల్లా టాప్ కమాండర్ ఫువాజ్ షుక్ర్ మృతి చెందాడు. జూలై 3న ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మొహమ్మద్ నాజర్ మృతి చెందాడు. ఇజ్రాయెల్ నైరుతి లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ పై కాల్పులకు బాధ్యత వహించే విభాగానికి నాయకత్వం వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. సీనియర్ హిజ్బుల్లా ఫీల్డ్ కమాండర్ అబ్దుల్లా దక్షిణ లెబనాన్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వద్ద జరిగిన దాడిలో హతమయ్యాడు. ఇలా శత్రువులందరినీ అంతం చేసి ఇజ్రాయెల్ తన పవర్ ఏంటో తమతో పెట్టుకుంటే ఏమవుతుందో సగర్వంగా చాటింది.